గట్టు మల్లన్న దేవస్థానం మల్లికుదురు గట్టు మల్లన్న. కార్లు ఏం లేదా? తాళం లేదా? తాళం వేసినాం. ప్రస్తుతానికైతే మనం గట్టు మల్లన్న టెంపుల్ దగ్గర ఉన్నాం. గుట్టం దగ్గరికి వెళ్తున్నాము. పచ్చని కొండల మధ్య గట్టు మల్లన్న. గట్టు మల్లన్న దేవుడు అంటే మరి కొండ ఒకటే గుండు ఉంది. ఇవి మెట్లు. ఎక్కాలంటే కూడా గుండంకి వెళ్ళి దారి ఇది. ఇంత మాసం కాదు కదా. గట్టు మల్లన్న గుట్ట కింద ఉంటాడు. గుట్ట పైన గుండం ఉంది. గుండంకి వెళ్తున్నాం. చాలా భయంకరంగా ఉంది. గుండంకి వెళ్ళే దారి ఇది. మొత్తం అడవిలో ఉంది గుడి. ఇక్కడ గుట్టలో ఒక స్టెప్, రెండో స్టెప్ అది. మా ఫ్రెండ్ రమ్మంటే అక్కడే ఫోటో తీసుకుంటా అక్కడ నిలబడ్డాడు. ఇలాస్ భాయ్ ఆజాओ ఆజాओ. चप्पल नहीं डालना बोल के थोड़ा ये होता थोड़ा एक्सरसाइज అయిపోతుంది. దేవుడు అంటే దర్శనం, అదే భాగ్యం. ఆ రోజుల్లో बनाएंगे. चलो रिटर्न में चलो पहले वो देख के आएंगे. मंजिल पर है तो मंजिल में बनता. గుండం నుంచి వచ్చిన తర్వాత గుండంకి వెళ్ళే దారి ఇది. గుట్ట పైన ఈ స్టెప్స్ ఎక్కి ఇంకా పోవాలా. तुम पहली बार आ रहा है इधर? నేను కూడా మొదటిసారి వచ్చిన ఇక్కడికి. మా వాళ్ళు చాలామంది వస్తుంటారు. మాకు దేవుడు అవకాశం ఎప్పుడు ఇచ్చిండు. ఈ దారి ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు. చూడడానికి చిన్న మెట్లు కనబడుతుంది. ఈ మెట్లతోటి నమ్మకం అంతే. చెప్పిండు కదా ఇక. ఇంకెక్కువ మనసు వస్తే ఈ గుట్ట పైన ఉన్నది గుండం. అన్ని జాగాల గుండం కింద ఉంటుంది. కోనేరు పైన దేవుడు ఉంటాడు. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కోనేరు కింద ఉంది. ఇక్కడ కోనేరు ఉందని బోర్డు కూడా ఉంది ఇక్కడ. ఈ దారి చాలా భయంకరంగా అడవిలో, కొండల మధ్యలో, గుండెల మధ్యలో పై భాగంలో చూడముచ్చటగా ఎంతో చల్లటి గాలితో విశాలంగా ఉంది. ఇక్కడికి పైకి ఎక్కాలంటే చాలా ఇబ్బంది ఉంది.
అయినా కూడా ధైర్యం చేసి మా ఫ్రెండ్ని ఇద్దరం పైకి ఎక్కుతా ఉన్నాం. కొండల పైన చల్లటి గాలి, సాయంత్రం వేళ చూడముచ్చటగా ఒక కుటుంబం వస్తే హాయిగా ఒకరోజు శాంతంగా సేద తీరవచ్చు. బీమార్ తగ్గిపోతుంది ఎక్కడ ఈ వాటర్ అంతా పనులు కదా. ఎంత పైకి ఎక్కినా కూడా కోనేరు ఎక్కడుందో కనబడతలేదు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఒకటి వచ్చింది, గుట్టపైన కనబడుతుంది. జనాలు కూడా ఇట్లా వెళ్తున్నారు. మేము కూడా వాళ్ళు చూసి వచ్చినాం. చూస్తే సింగిల్ రావంటే భయం వేస్తున్నది. ఆ రోజుల్లో గణేట్ సైజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇప్పుడైతే ఒక రాయిలో 50 రాళ్ళు అవుతాయి అనుకుంటా. అది ఇక్కడ 4 ఫీట్లు పై 3 ఫీట్లు హైట్, 5 ఫీట్లు ఒక రాయి. ఎంత పెద్ద రాయితోనే ఆ రోజుల్లో ఎన్ని 100 సంవత్సరాల కింద ఇది చూడముచ్చటగా అది బొమ్మరిల్లు కట్టినట్టు ఉంది. మాకు అట్లా ఆయాసం వస్తుంది. మొత్తం పచ్చటి పొలాలు మధ్యలో కొండ పైన కోనేరు ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ గుండానికి ఒక పవిత్రత ఉంది. ఆ గుండంలో కోనేరులో నీళ్ళు తీసుకొని చల్లుకుంటే ఎలాంటి బీమారులు తగ్గుతాయని చాలామంది నమ్మకం అంట. మేము కూడా అనుకోకుండా ఇక్కడ వచ్చాము చూద్దామని ఉద్దేశంతోటి ఇక్కడ వచ్చిన ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడిని ఒకసారి నమస్కరించుకుంటాను. జై శ్రీరామ్. చెప్పు చెప్పు. గట్టు మల్లన్న జై. గట్టు మల్లన్న, ఇది మల్లి కుదురు గట్టు మల్లన్న అంటారు. ఈ గట్టు మల్లన్న ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ గుండం చూస్తే చాలా మురికి, పాత గడ్డి ఉంది. కానీ గడ్డి కాదు, ఇది మురుకు కాదు, ఆయుర్వేద వనమూలికలతో తయారైన గుండంలాగా ఉంది ఇది. దీనిలో నీళ్ళు చల్లుకుంటే ఎంత భయంకరమైన బీమారి కూడా తగ్గిపోతుందని పెద్దలు చెప్తున్నారు. ఇక మేము కావాలి చాలా కష్టపడి ప్రయాస కూర్చి పైకి వచ్చాము. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, టెంపుల్ పక్కనే గుండం. ఇదంతా మేము చూసాము. ఇక మళ్ళీ కిందికి వెళ్తున్నాం, మల్లన్న దర్శనం చేసుకుంటాం. జై గట్టు మల్లన్నకి, జై హనుమాన్, జై శ్రీరామ్. ఇప్పుడు కిందికి పోవాలంటే ఎట్లా పోవాలని కూడా తెలియదు, అంత అదే ఉన్నది. కోనేరు అంట ఇది. ఇవన్నీ ఈనాటి కాదు, ఈనాటి పెద్దలు కట్టిండ్రు. ఒక్కొక్క గనేట్ అంటే ఇది సైజు ఉన్నాయి. ఇది ఒక గనేట్, ఇది చూడండి ఎట్లా కట్టిండ్రు. ఇది ఒక గనేటు, ఇది ఒక గనేటు, ఇవన్నీ ఒక్కొక్క గనేట్ లాగా తీసుకొని ఇక్కడ గనేటుతో రాయి పేర్చి ఆ రోజులు ఇక్కడ ఏదో కట్టిండ్రు. కిందనే ఉన్నాడు దేవుడు. పైకి వెళ్ళి చూస్తే ఊరు ఎంత బాగా కనబడుతుందో. చల్లటి వాతావరణం, గాలి, ప్రశాంతం. ఈ దేవుని దగ్గరికి వచ్చి గుండంలోకి వచ్చేది మేము నీళ్ళు తీసుకొని చల్లుకొని, మా ఫ్రెండ్స్ దగ్గర బాటిల్ ఉంది, మా తెలియదు బాటిల్ ఏమైనా తెచ్చుకోవాలని కొంచెం దేవుడితే దేవుని దగ్గర చిన్న వాటర్ తెచ్చుకుని వాటర్ తీసుకున్నాం. మీకు అలాంటి కామెంట్ పెట్టండి, వాటర్ చేయగలటం మల్లన్న. నీళ్ళు ఇట్లా పోవాలంటే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ జారిపడ్డా కూడా వేరే ఎవరు తీసుకుపోలేరు, వాళ్ళే వెళ్ళిపోవాల్సిందే. అంతా దేవుని మహిమతోటి పోతారని అనుకుంటున్నాను. ఇది చాలా ఈ మెట్లు అంటే మెట్లు ఇట్లా 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 చిన్నగా ఉన్నాయి. సుఖంగా పోదాం. ఈ మెట్లు చూడాలంటే మెట్లాగా లేవు, ఆడుకునే ఆటవస్తులాగా ఉన్నాయి. మా ఫ్రెండ్కి అంటే ఎట్లా పోవాలని ఇది. వెనుక నవ్వుతున్నావు. హలో ఇద్దరు సాజా ఎట్లా ఉన్నాయి మెట్లు ఇలేజ్ బాయ్? బాగున్నాయి. గట్టు మల్లన్నకి జై.
జై బలో గట్టు మల్లన్నకి జై గిలాస్ భాయ్ గట్టు మల్లన్నకి జై అజా आ जाओ रात हो यार ओए मारा क्या जाओ वही है वो देखो ఎట్లా ఉన్నాయి మెట్లు బాగున్నాయా కొండ పైన బాగున్నాయి ఆ రోజుల్లో మల్లన్న దేవుడు గొర్రెలు కాసుకుంటూ వచ్చి ఇక్కడ పైకి ఎక్కాడు ఇట్లాంటి కొండ ఎప్పుడు ఎక్కలేదు అనుకుంటా नमस्कार హెచ్ఎం న్యూస్ పీపీ న్యూస్ ఇద్దరు కలిసి ఇలా ఇక్కడ కొండపైకి వచ్చి చల్లటి వాతావరణం సాయంత్రం వేళలలో హ్యాపీగా దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చాం మా గట్టుమల్లన్న దేవుడు మంచి కొండంలో పోయి నీళ్ళు తలుగున్నాం ఆ నీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎలాంటి బీమారు ఉన్నా కూడా తగ్గిపోతుందని పెద్దలు చెప్తున్నారు అది మేము చూడాలన్న కోరిక ఈ రోజుతో నెరవేరింది అని మేము అనుకుంటున్నాం ఇప్పుడు దేవుని దర్శనం చేసుకోనికి వెళ్తున్నాము ఇక కిందకి వెళ్ళాలి మా ఇలాజ్ భాయ్ అలసిపోయి ఇక్కడ కింద కూర్చున్నాడు హెచ్ఎం న్యూస్ పీపీ న్యూస్ ఓవర్ కెమెరా పెట్టి ఫోటో తీస్తున్నాం ఇప్పుడు चलो भैया यार लेट होता इधर देख भाई इलियास भाई హెచ్ఎం న్యూస్ తరపుకే చూడు ఇక్కడ చూడు నువ్వు క్రైమ్ రిపోర్టర్ ఏమో అక్కడ నిలబడ్డు ఇక్కడ చూడు ఏమన్నా కావాలా క్రైమ్స్ ఏమన్నా చెప్పండి మీరు చెప్పలే గురుగారు చాలా ఆనందమైంది ఇంకోటి ఏంటంటే ఈ మెట్లలో ఎక్కడానికి చాలా మహత్యాలు ఉన్నాయి సామాన్యంగా మనం మెట్లు దేవాలయంలో ఎక్కే మెట్లు వేరే ఈ గుట్ట గుట్టుకు మెట్లు వేరే ఇటువంటి మెట్లు మేమైతే ఎప్పుడైతే చూడలేదు నేను ఇది రఫ్ అండ్ టఫ్లో ఉన్నాయి దీన్ని బట్టి చూస్తుంటే కీళ్ళ నొప్పులు సర్వరోగాలు దూరం అవుతుందని నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎక్కడమే పెద్ద గొప్ప అంటే అందరూ ఎక్కలేరు ఆయన యొక్క అనుమతితోనే మనం అందరం ఎక్కుతాం దైవ సందేశం మనం పక్కా మనసులో పెట్టుకోవాలా దాని తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళు భయపడతారంట దేవుని మొక్కి ఎక్కుతుంటే అల్లగా ఎక్కిపోతారంట ఆ దేవుని మొక్కితే ఆ దేవుడే ఎక్కిపిస్తాడని అందరు నమ్ముకుంటారు ఇక్కడ ఇప్పుడు కలిసిపోతున్నాం మనం ముగ్గురం కొండ పైనుంచి దర్శనం చేసుకొని ఇలా దగ్గర కనవండి చెప్పు కుందన్ భాయ్ ఎట్లా ఉంది దర్శనం ऊपर ఉంది సూపర్ చాలా పవిత్రమైన స్థలాలు ఇటువంటి పవిత్రమైన స్థలాల్లో అధిక శాతంగా భక్తులకి తెలియదు ఈ కుర్మ కులస్తులకి సంబంధించింది అతి పెద్ద ప్రాచీన దేవాలయం దీంట్లో చాలా పవిత్రమైన నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు తాగటం వలన సర్వరోగ యొక్క నివారణ ఇంకోటి ఏంటంటే పాదచార్యులకి ఎటువంటి పాదాలు నొప్పి ఉన్నప్పుడు ఇక్కడ రావటం వలన పాదాలకి ఎక్సర్సైజ్ అనేది అవుతుంది కాళ్ళ నొప్పులు అనేది పాదాలకి సంబంధించిన వ్యాధి जय बोलो गट्टा मल्लाना की జై మా కుందన్ భాయ్కి ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకుందంట అంటే ఈ రోజు మేము అనేది P5 న్యూస్ ఛానల్ తరఫున P5 న్యూస్ స్పెషల్ బృందం అనేది ఈ గుట్ట మీద ఎక్కగలిగింది ఇప్పుడు దేవుని దర్శనానికి వెళ్తున్నాం దేవుడి దర్శనానికి వెళ్తున్నాం కొండ నుంచి దిగుతున్నాం కిందికి దిగి కొండ పర్వతాల నుండి దిగుతున్నాం ఇప్పుడు అతి దగ్గరలో కొండగొట్టు దేవాలయం ఉంది గట్టు మల్లన్న దేవాలయం మా యొక్క P5 టీం లేడీస్ అనేది ఎక్కలేదు దేనికంటే కింద చూడంగానే వాళ్ళు దిగిపోయినారు P5 న్యూస్ స్టూడియో యొక్క బృందం మొత్తం ఇద్దరు వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నారు చాలా అతి ఎత్తైన కొండ చాలా ఎత్తైన కొండ అంటే దీన్ని ఎక్కాలంటే ధైర్యం కావాలా దేవుడికి దైవం మీద నమ్మకం ఉండాలా మీరు దైవం మీద నమ్మకం పెట్టుకొని అబ్బా ఇది అంత ఎత్తు పల్లలు ఉన్నాయి జిగ్జాగ్ రేడులు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి మెట్లు కూడా లేవు దీనికి మెట్లు అదే
అదే విధంగా ఎక్కితే మనకి ఏం కాదని నేను అనుకుంటున్నా. మీరు కూడా ఈ యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎప్పుడైనా దీన్ని దర్శించండి. ఇలియాస్ ఓ భక్తుడు. ఫోటోలలో వీడియో